Hi, good morning one and all. This is Padmini from Divsema Polytechnic College, Avanigadda. మనం సిమిలర్ ట్రయాంగిల్ అండ్ చాప్టర్లో ఉన్నాము. దానిలో అలాగే షార్ట్ కట్స్ ప్రీవియస్ పేపర్స్లో ఏవే క్వశ్చన్స్ వస్తున్నాయో అవి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు క్వశ్చన్ చూడండి. 2 poles ఆఫ్ హైట్స్ 6 meters అండ్ 11 meters స్టాండ్. అంటే 2 poles ఉన్నాయి మనకి. 6 meters స్టాండ్ ఒకటి, అలాగే 11 meters ఒకటి. ఇదంతా 6, ఇది 11. ఓకేనా? స్టాండ్ ఆన్ ఏ ప్లేన్ గ్రౌండ్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఫీట్ ఆఫ్ ది పోల్స్ ఇన్ 12 meters. ఫీట్ ఎన్ని మీటర్స్లో ఉంది? 12 meters. అంటే ఇవి 2 poles, ఒకటేమో 6 meters, ఒకటేమో 11 meters. ఫూట్ ఎంత ఉంది మనకి? 12 meters. దెన్ ది డిస్టెన్స్ బిట్వీన్ దేర్ టాప్ ఈజ్, దీని యొక్క టాప్ ఎంతో కనుక్కోమంటున్నారు మనల్ని. ఓకేనా? అర్థమైందా? 11 meters పోల్ ఒకటి, 6 meter పోల్ ఒకటి, 11 meter పోల్ ఒకటి, అలాగే ఫీట్ ఎంత? 12 meters. ఓకేనా? చూడండి, ఏ బి సి డి. ఇప్పుడు దీని నుండి మనం ఏం కనుక్కోవాలి? ఏసీ వాల్యూ కనుక్కోవాలి. ఇదేమవుతుంది? ఈ అవుతుంది. ఇది 6 meters ఉంటే ఇది కూడా ఎంత అవుతుంది? 6 metersే కదా. అలాగే ఇది 12 meters ఉంటే ఈ వాల్యూ కూడా ఎంత అవుతుంది? 12 meters. స్క్వేర్ కాబట్టి ఇటువైపు ఎంత ఉందో సేమ్ ఇది కూడా అంతే ఉంటుంది, ఇటు ఎంత ఉంటే సేమ్ ఇది కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు దీని నుండి మనం ఏం కనుక్కోవాలి? చూడండి, బిట్వీన్ దే టాప్ ఈజ్, అంటే ఈ టాప్ ఎంత ఉందో కనుక్కోవాలి. అంటే ఏసీ వాల్యూ కనుక్కోవాలంటే దీని నుండి మనకి పైథాగరస్ థీరం ఫార్ములా ఏంటి? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్. పైథాగరస్ థీరం ప్రకారం ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్. అర్థమైందా? ఇది 6 ఉంటే ఇది 6, 12. అలాగే ఈ మొత్తాన్ని ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. ఇది మొత్తం టోటల్గా మనకి ఎన్ని మీటర్స్? 11 meters కదా. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 6 meters ఉంది. 6కి ఇంకా ఎంతకి యాడ్ చేస్తే 11 అవుతుంది? 5 కదా. 5 meters. ఓకేనా? దీని నుండి పైథాగరస్ థీరం ఫార్ములా ఏంటి? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ వాల్యూ మనకు తెలియదు కదా. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏఈ వాల్యూ ఎంత? 5 కదా. 5 square. ఈసీ వాల్యూ 12. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేయండి. నెక్స్ట్ 5 square అంటే 25, 12 square అంటే 144. 25 ప్లస్ 144ని యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 169. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 169. ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 169. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఏం రాయొచ్చు? 13 square. 13 square అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఏసీ ఈక్వల్ టు 13 square. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏసీ ఈక్వల్ ఎంత? 13. ఏసీ వాల్యూ ఎంత వచ్చింది? ది డిస్టెన్స్ బిట్వీన్ దే టాప్ ఈజ్ ఎంత? 13 meters. చాలా చూడండి, 2 poles ఆఫ్ హైట్ 6 meters అండ్ 11 meters. డయాగ్రామ్ తీసుకుంటేనే అర్థం అవుతుంది. 6 meter పోల్ ఒకటి, 11 meters పోల్ ఒకటి. ఓకేనా? స్టాండ్ అండ్ ఏ ప్లే గ్రౌండ్ అండ్ దేర్ డిస్టెన్స్ బిట్వీన్ ది ఫీట్ ఆఫ్ ది పోల్ ఈజ్ 12 meters. దాని ఫీట్ ఎంత? 12 meters. ఇక్కడ 12 ఉంటే దీనికి కూడా 12 తీసుకోవాలి కదా. సేమ్ ఇక్కడ 6 ఉంటే ఇటు కూడా 6 ఉన్నట్టే. ఇప్పుడు దీని నుండి మనం ఏం కనుక్కోవాలంటే ది డిస్టెన్స్ బిట్వీన్ దే టాప్ ఈజ్, దాని యొక్క టాప్ ఎంత ఎన్ని మీటర్స్లో ఉందో ఆ వాల్యూ కనుక్కోవాలి. దానికి నుండి పైథాగరస్ థీరం అప్లై చేయండి. చేస్తే ఏమొస్తుంది? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్. ఇక్కడ చూడండి 6 meters ఉంది కదా. ఇంకా మనకి ఇది మొత్తం టోటల్గా 11 meters కదా. 6కి ఇంకెంత కలిపితే అవుతుంది? 5 కదా. ఈ ఏఈ వాల్యూని 5 తీసుకోండి. టోటల్గా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 11 meters అవుతుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. 5 square అంటే 25, 12 square అంటే 144. యాడ్ చేస్తే 169. ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 169. 169 ఏం రాయొచ్చు? 13 square రాయొచ్చు కదా. 13 square. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏసీ ఈక్వల్ టు 13 meters. నెక్స్ట్ సమ్ చూడండి, ట్రయాంగిల్
ఏబిసి కామా యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees అండ్ బీడీ పర్పెండిక్యులర్ ఏసీ దెన్ ఎక్స్ ఈక్వల్ టు డాష్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. అలాగే మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఏబిసిడి అంటే ఏబి వాల్యూ ఎంత ఇచ్చాడు 10√3 ఇచ్చాడు. డిసి వాల్యూ ఎంత ఇచ్చాడు 5 ఇచ్చాడు. దీని నుండి ఏం కనుక్కోవాలంటే ఏడి వాల్యూ కనుక్కోవాలి. ఏడి వాల్యూ డయాగ్రామ్ కూడా మనకి సమ్లో ఇచ్చేసాడు. ఈ ఫస్ట్ ఎక్స్ని ఇది ఒక ఎక్స్గా తీసుకోండి. ఈ వాల్యూ మనకి ఫార్ములా తెలుసు H1 H2 ఇది ఎక్స్ అవుతుంది. ఫార్ములా ఏంటి మనకి మీకు అంతకుముందు సిమిలర్ ట్రయాంగిల్స్లో ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఏంటి ఫార్ములా H1/x ఈక్వల్ టు x/H1 ప్లస్ H2 అంటే మనకి ఏం కనుక్కోవాలంటే ఏడి వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. H1 అంటే ఎంత మనకి ఇక్కడ ఎక్సే కదా బై ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 10√3 ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ అంటే ఎంత మనకి H1 కదా. ఎక్స్ అంటే ఎంత H1 అంటే ఎక్స్ కదా. x/H1 ప్లస్ H2 H1 ఎంత మనకి ఎక్స్ ప్లస్ H2 ఎంత 5 ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ అంటే ఎంత మనకి 10√3 కదా 10√3 H1 ప్లస్ H2 అంటే H1 అంటే ఎక్స్ ప్లస్ H2 అంటే 5 ఎక్స్ ప్లస్ 5 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎక్స్ ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 10√3 ఇంటూ 10√3 మల్టిప్లికేషన్ చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ x² ప్లస్ 5x 10 ఇంటూ 10 ఎంత 100 కదా 100 √3 ఇంటూ √3 ఎంత √3 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. x² ప్లస్ 5x ఈక్వల్ టు 10 ఇంటూ 100 ఇంటూ 3 100 ఇంటూ 3తో మల్టిప్లికేషన్ చేస్తే 300 x² ప్లస్ 5x ఈక్వల్ టు 300 ప్లస్ మైనస్ అవుతుంది. x² ప్లస్ 5x మైనస్ 300 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని నుండి ఏం కనుక్కోవాలంటే మనం క్వాడ్రిక్ ఈక్వేషన్ ప్రకారం వచ్చింది కదా. దీని నుండి ఫ్యాక్టర్స్ కట్టండి. ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు కడితే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. చూడండి x² ఇంటూ 300 ఎంత అవుతుంది 300 x². మనం మిడిల్లో తీసుకునేది కూడా ఎంత రావాలి మల్టిప్లికేషన్ చేస్తే 300 x². అలా కూడినా తీసివేసిన యాడ్ చేసిన సపరేషన్ చేసిన ఎంత రావాలి 5x రావాలి. ఏంది చూడండి x² ప్లస్ 20x మైనస్ 15x మైనస్ 300 ఈక్వల్ 0. 20 ఇంటూ 15 మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది 300 అవుతుంది. 300 అవుతుంది కదా. ఇప్పుడు x² ప్లస్ 20xలో నుండి x కామన్ తీయండి. మైనస్ 15x మైనస్ 300లో నుండి మైనస్ 15 కామన్ తీయండి. x ఇంటూ x ప్లస్ 20 ఈ 2 వాల్యూస్లోని మైనస్ 15 కామన్ తీస్తే x మైనస్ x ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఈ 2 ఈక్వేషన్లు ఏం కామన్గా వస్తుంది x ప్లస్ 20 అలాగే x మైనస్ 15 ఈక్వల్ టు 0. ఇప్పుడు x ఈక్వల్ ఎంత వస్తుంది మైనస్ 20 కామా 15 మనకు ఆప్షన్స్లో ఇస్తాడు 15 అలాగే లేకపోతే 10 లేదా 5 అలా ఇస్తాడు. ఇచ్చినప్పుడు మైనస్ వాల్యూ ఉంటే మైనస్ వాల్యూ తీసుకోండి, ప్లస్ వాల్యూ ఉంటే ప్లస్ వాల్యూ అప్లై చేయండి. ఓకేనా. ట్రయాంగిల్ క్యాపిటల్ ABC కామా యాంగిల్ A 90 degrees AD పర్పెండిక్యులర్ BC కామా CD ఈక్వల్ టు 4 DB ఈక్వల్ టు 9 AD ఈక్వల్ టు X. అంటే దీని నుండి ఏం కనుక్కోవాలంటే X వాల్యూ కనుక్కోవాలి. X వాల్యూ కనుక్కోవాలంటే డయాగ్రామ్ చూడండి. H1 H2 కదా మనకు తెలిసింది. AB CD ఈ వాల్యూ మొత్తమే H1 ఈ వాల్యూ H2. ఇదేమవుతుందంటే ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు మనల్ని ఏడి వాల్యూ కనుక్కోమన్నాడు. ఏడి ఈక్వల్ టు ఎక్స్ అని అంటే మనకి సిడి వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 4 అలాగే డిబి వాల్యూ ఎంత 9. ఇప్పుడు దీని నుండి ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ సమ్లోని ఇచ్చేసాడు ఏడి ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చాడు. అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి.
ఈక్వల్ టు 4 9 అంటే ఫార్ములా ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు h1 ఇంటూ h2 ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు h1 వాల్యూ 4 ఇంటూ అలాగే h2 వాల్యూ 9 మల్టిప్లికేషన్ చేయండి 4 ఇంటూ 9 36 ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమొస్తుంది 36ని 6 స్క్వేర్ రాయండి ఎక్స్ ఈక్వల్ టు 6 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈక్వల్ టు ఎంత 6 ఓకేనా. నెక్స్ట్ సమ్ చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ క్యాపిటల్ ఏబిసి సిమిలర్ ట్రయాంగిల్ డిఈఎఫ్ కామా సచ్ దట్ డిఈ ఈక్వల్ టు 3 ఈఎఫ్ ఈక్వల్ టు 2 DF equal to 2.5, BC equal to 4. Then the parameter of triangle capital ABC. అలాగే మనకి ట్రయాంగిల్స్ తీసుకోండి. ట్రయాంగిల్ ABC అలాగే ట్రయాంగిల్ DEF తీసుకోండి. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ మొత్తం చూడండి. మనకి డిఈ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడే కదా డిఈ వాల్యూ 3 అలాగే ఈఎఫ్ ఎంత 2 ఇచ్చాడు అలాగే డిఎఫ్ వాల్యూ 2.5 ఇచ్చారు అలాగే ఇంకేమి ఇచ్చాడు బీసీ వాల్యూ 4 ఇచ్చారు టోటల్గా దెన్ ది పారామీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వాల్యూ కనుక్కోమంటున్నాడు. పారామీటర్ ఆఫ్ ట్రయాంగిల్ క్యాపిటల్ ఏబిసి బై ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుందంటే బీసీ బై ఈఎఫ్ అంటే పారామీటర్ ట్రయాంగిల్ ఏబిసి బై ట్రయాంగిల్ డిఈఎఫ్ అంటే మనకి బీసీ వాల్యూ తెలుసు. బీసీ వాల్యూ ఎంత ఇచ్చాడు ట్రయాంగిల్లో 4 ఇచ్చాడు కదా 4 సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ ఈఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు 2 సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ ట్రయాంగిల్ డిఈఎఫ్ డిఈఎఫ్ అంటే ఈ వాల్యూ మొత్తం కదా ట్రయాంగిల్ మొత్తాన్ని యాడ్ చేయండి. డిఈఎఫ్ ఈక్వల్ టు 3 + 2 + 2.5 మొత్తం 2 + 3 5 + 2 7 అంటే 7.5 ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. పారామీటర్ ట్రయాంగిల్ ఏబిసి బై ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి 7.5 బీసీ వాల్యూ 4 ఈఎఫ్ వాల్యూ 2 క్యాన్సిల్ చేయండి. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత వచ్చిందని డివైడెడ్ బైలో ఉంది కదా మల్టిప్లికేషన్ చేయండి. పారామీటర్ ట్రయాంగిల్ క్యాపిటల్ ఏబిసి ఈక్వల్ టు డివైడెడ్ బైలో ఉంది కదా ఈక్వల్ టు 2 7.5 డివైడెడ్ బైలో ఉంది మల్టిప్లికేషన్ అవుతుంది. ట్రయాంగిల్ క్యాపిటల్ ఏబిసి ఈక్వల్ టు 2 × 7.5 2ని 7.5తో మల్టిప్లికేషన్ చేయండి. 2 × 7 14 అలాగే 0.5 మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది 15. ట్రయాంగిల్ క్యాపిటల్ ఏబిసి ఈక్వల్ టు 15 ఓకేనా. సిమిలర్ ట్రయాంగిల్స్ చాలా ఈజీగా ఉంటుంది. డయాగ్రామ్ బట్టి మనం చేస్తే ఈజీగానే వస్తుంది, కష్టంగా ఏమీ ఉండదు ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ అమ్మ మెన్సురేషన్లు మనని తెలుగులో ఏమంటారంటే క్షేత్రమితి అంటారు. క్షేత్రమితులు ఏమేమంటే క్యూబ్స్, క్యూబాయిడ్, అలాగే సిలిండర్, కోను వాటి ఫార్ములాస్ వస్తే మనకు ఆటోమేటిక్గా సమ్స్ కూడా ఈజీగానే వస్తాయి. కానీ మీకు షార్ట్ కట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫార్ములాస్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఈజీగానే ఉంటుంది ఓకేనా. చూడండి మెన్సురేషన్ని క్షేత్రమితి అంటారు. దానిలో క్యూబ్ ఫార్ములా LSA అంటే లేటర్ సర్ఫేస్ ఏరియా. లేటర్ సర్ఫేస్ ఏరియాకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా సేమ్ ఒకటే ఉంటుంది. LSA అంటే లేటర్ సర్ఫేస్ ఏరియా, అలాగే CSA అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఫార్ములా ఏమొస్తుంది 4A². అలాగే TSA అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. క్యూబ్లో టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 6A². అలాగే క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏమొస్తుందంటే A³. నెక్స్ట్ క్యూబాయిడ్ దీనికి కూడా LSA అంటే లేటర్ సర్ఫేస్ ఏరియా, CSA అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. దానికి ఫార్ములా ఏమొస్తుంది 2 × LH + BH.
అంటే ఎల్ అంటే లెంత్, హెచ్ అంటే హైట్, బి అంటే బ్రెత్ అంటే పొడవు, వెడల్పులు, ఎత్తు. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. దేనికి క్యూబాయిడ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమొస్తుందంటే 2 × LH + BH + LB. ఓకే. నెక్స్ట్ క్యూబాయిడ్కి వాల్యూమ్ L × B × H, లెంత్ × బెర్త్ × హైట్, పొడవు × వెడల్పు × H. ఓకేనా. నెక్స్ట్ దీనిలో కొన్ని ఫార్ములా చూడండి. ఇఫ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ 216, దెన్ ద వాట్ ఈజ్ ది వాల్యూమ్. అంటే క్యూబ్ యొక్క వాల్యూమ్ కనుక్కోమన్నాడు. క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 216. దాని నుండి ఏం కనుక్కోమనంటే దెన్ ద వాల్యూమ్ కనుక్కోమన్నాడు. దాని యొక్క క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత. అలాగే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా, టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏముంది క్యూబ్లో? 6a². ఎంత ఇచ్చాడు? టోటల్ సర్ఫేస్ ఏరియా వాల్యూ ఎంత ఇచ్చాడు? 216. 6 దీనిలో క్యాన్సిల్ చేయండి. ఎన్నిసార్లు? 36 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. a² = 36. a = √36. a ఎంత వస్తుంది? 6. ఏ వాల్యూ కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత దీని నుండి ఏం కనుక్కోమన్నాడు? దెన్ వాట్ ఈజ్ ది వాల్యూమ్. అంటే క్యూబ్లో వాల్యూమ్కి ఫార్ములా ఏమొస్తుంది? a³ వాల్యూమ్ a³ అంటే ఏ వాల్యూ మనకు తెలిసింది కదా. ఏ వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. 6³ 6ని 3 టైమ్స్ రాయండి. 6 × 6 36. 36 × 6 36 × 6 ఎంత వస్తుంది? 216. క్యూబ్ యొక్క వాల్యూమ్ వాల్యూ ఎంత? 216. ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు ముందు టోటల్ సర్ఫేస్ ఏరియా వాల్యూ ఇచ్చాడు కాబట్టి దానికి ఫార్మ్ చేసి దాన్ని ఈక్వల్ చేయండి. దాని నుండి ఏ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ వచ్చిన తర్వాత క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా అప్లై చేస్తే a³. ఏ వాల్యూ తెలుసు కదా 6, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూమ్ యొక్క వాల్యూ కూడా వస్తుంది. నెక్స్ట్ చూడండి. ది వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 125. దెన్ వాట్ ఈజ్ ది సైడ్. సైడ్ అంటే ఏ వాల్యూ. అంటే ది వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్. క్యూబ్లో వాల్యూమ్కి ఫార్ములా ఏమొస్తుంది? a³ కదా. a³ ఎంత ఇచ్చారు మనకి? 125. దీని నుండి వాట్ ఈజ్ ది సైడ్ అంటే ఏ వాల్యూ కనుక్కోవాలి. a = ఏమొస్తుంది? √125 కదా. 125ని ఏం రాయొచ్చు? 5³ రాయొచ్చు కదా. 125ని a = 5³ √5³ మొత్తాన్ని ఏం రాయొచ్చు? 5 అవుతుంది. a = 5 అవుతుంది. 5 ఎలా అయింది? ఈ √1/2ని ఏం రాయొచ్చు? 5³ = √1/3గా రాస్తాం. 1/3 3 క్యాన్సిల్ అయిపోతుంది కదా. దట్ ఈక్వల్ టు a = 5. ఇదేమవుతుంది? సైడ్. సైడ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. నెక్స్ట్ మోడ్లో రెగ్యులర్, సర్క్యులర్, సిలిండర్. సిలిండర్ తెలుసు కదా మనకి. గ్యాస్ సిలిండరు ఇదేమవుతుందంటే రేడియస్ అంటే వ్యాసార్థం. ఇదేమవుతుందంటే హైట్. ఇదేమవుతుందంటే స్మాల్ r. అలాగే సిలిండర్కి LASA అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా. అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా ఫార్ములా ఏమొస్తుంది? 2πrh. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా. దేనికి? సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr × r + h. నెక్స్ట్ వాల్యూమ్కి ఫార్ములా. దేనికి? సిలిండర్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా πr² h. ఓకేనా. దీని నుండి సమ్ చూడండి. ది వాల్యూమ్ ఆఫ్ యూజువల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ 448 cm³ and its height is 7 cm. Then the radius of the base is. అంటే ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి? సిలిండర్ యొక్క వాల్యూమ్ వాల్యూ ఇచ్చాడు. సిలిండర్కి వాల్యూమ్కి ఫార్ములా ఏమొస్తుంది? πr² h. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? 448 ఇచ్చాడు.
నెక్స్ట్ అండ్ ఇట్స్ హైట్ ఈజ్, హైట్ అంటే హెచ్ వాల్యూ ఇచ్చాడు. ఎన్ని సెంటీమీటర్లు? 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దెన్ ది రేడియస్ ఆఫ్ ది బేస్ ఈజ్, అంటే దాని యొక్క రేడియస్ వాల్యూ అంటే స్మాల్ ఆర్ వాల్యూ ఎంతో కనుక్కోమన్నాడు. రేడియస్ అంటే వ్యాసార్థం. చూడండి సమ్ ఏం ఇచ్చారు మనకి? వాల్యూమ్ ఫార్ములా సొల్యూషను పై ఆర్ స్క్వేర్ హెచ్, దాని వాల్యూ ఎంత ఇచ్చారు? 448 పై. చూడండి పై క్యాన్సిల్ అవుతుంది కదా. అలాగే ఇంకేం ఇచ్చాడు ఇక్కడ మనకి? హైట్ ఈజ్ 7 సెంటీమీటర్స్. హైట్ని హెచ్ ఈక్వల్ తీసుకోవాలి. హైట్ని హెచ్తోనే చూపించేది. హైట్ ఎంత ఇచ్చాడు? 7 సెంటీమీటర్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 7, హెచ్వి ప్లేస్లో 7, 448. 7 అనేది మనకి మల్టిప్లికేషన్లో ఉంది కదా, ఈక్వల్ టు వైపుకి వెళ్తే డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 448/7. 7 దీన్ని ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 6, 4. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 64. దీని నుండి మనకి స్మాల్ ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ అంటే రేడియస్, అంటే వ్యాసార్థం. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 64. ఆర్ ఈక్వల్ ఎంత? 8. స్మాల్ ఆర్ వాల్యూ కనుక్కోమన్నాడు. స్మాల్ ఆర్ అంటే రేడియస్ వాల్యూ ఎంత? 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ సమ్ చూడండి. ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ యాజ్ బేస్, రేడియస్ 14 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈజ్ 21 సెంటీమీటర్. దెన్ ది కోడ్ సర్ఫేస్ ఏరియా, మనకి హైట్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. దాని నుండి ఏం కనుక్కోమన్నాడు? కోడ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు. కోడ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమొస్తుంది? 2πr/h. కోడ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 2πr/h. రేడియస్ని ఎప్పుడైనా స్మాల్ ఆర్గా తీసుకోండి. ఆర్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. హైట్ ఈజ్ 21. హైట్ అంటే ఇచ్చే కదా, 21 సెంటీమీటర్స్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 20. పై అంటే మనం పై వాల్యూని ఎలా రాయొచ్చు? 180 డిగ్రీస్ రాయొచ్చు డిగ్రీస్లో ఉపయోగించేటప్పుడు. కానీ పైన ఎలా రాస్తాము? రేడియస్లో 22/7. 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 14 ఇంటూ హెచ్ వాల్యూ 21. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అవుతుంది. దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? 7, 14లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంది? 2 × 22 44 ఈక్వల్ టు ఇంటూ నెక్స్ట్ 21 × 2 2 4 42. 44 × 42ని మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి టోటల్గా 1848. ఇది ఏ వాల్యూ? కోడ్ సర్ఫేస్ ఏరియా వాల్యూ ఎంత? 1848. మనకి ఫార్ములాస్ పక్కన ఉంటే ఈజీగా సమ్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకుంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నది చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం ప్రిపేర్ అయ్యి చేస్తే మాత్రం చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మోడల్ స్పియర్కి లేటరల్ సర్ఫేస్ ఏరియా, కోడ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4πr². అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా ఫార్ములా ఏమొస్తుంది? 4πr². అలాగే వాల్యూమ్కి, స్పియర్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా 4/3πr³. నెక్స్ట్ చూడండి ఎమిస్పియర్కి టోటల్ సర్ఫేస్ ఏరియాకి కోడ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 2πr². నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియాకి 3πr². నెక్స్ట్ హెమిస్పియర్ వాల్యూమ్కి ఫార్ములా ఏమొస్తుందంటే 2/3πr³. హెమిస్పియర్కి ఫార్ములాస్ ఇవి, అలాగే స్పియర్కి ఫార్ములాస్ ఇవి. దేనికైనా మెన్సురేషన్లో మనకి కోడ్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా సేమ్ ఒకేలాగా ఉంటుంది. అలాగే ఇంకేం వస్తుంది దానిలో? టోటల్ సర్ఫేస్ ఏరియా, అలాగే వాల్యూమ్. క్యూబ్లోను, క్యూబాయిడ్లోను, స్పియర్లోను, హెమిస్పియర్లో టోటల్గా అలా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లేటరల్ సర్ఫేస్ ఏరియా, కోడ్ సర్ఫేస్ ఏరియా, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా, నెక్స్ట్ వాల్యూమ్.
ఓకేనా. ప్రతిదానికి ఫార్ములాస్ సేమ్ అలాగే వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ సమ్ చూడండి. ది రేషియో ఆఫ్ ది రేడి ఆఫ్ 2 స్పియర్స్ ఈజ్ 2:3. దెన్ ది రేషియో ఆఫ్ దేర్ ఈజ్ కోడ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ సిఎస్సి అంటే కోడ్ సర్ఫేస్ ఏరియా ఈజ్. స్పియర్లో కోడ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏమొస్తుంది ఇక్కడే చూడండి. లేటరల్ సర్ఫేస్ ఏరియానే కోడ్ సర్ఫేస్ ఏరియానే ఫార్ములా సేమ్ కదా, 4πr². అంటే 2 స్పియర్స్ అన్నారు కాబట్టి 2 స్పియర్స్కి ఫార్ములా ఇక్కడ రాస్తుంది చూడండి. 4πr² ఈస్టు రేషియోలు ఇచ్చారు కాబట్టి 2 స్పియర్స్ కాబట్టి 4πr² 2 టైమ్స్ వేయండి. అంటే వాల్యూ ఎంత ఇచ్చాడు 2:3 కదా. స్క్వేర్లో ఉన్నాయి కదా, స్క్వేర్ చేయండి. బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి. ఎంత వస్తుంది 4:9. ఓకేనా. ఇదేమవుతుంది స్పియర్ యొక్క కోడ్ సర్ఫేస్ ఏరియాకి వాల్యూ ఎంత రేషియోలో చూపించమన్నారు కదా 4:9. ఇచ్చిన రేషియోని స్క్వేర్ చేయండి. ఆ వాల్యూ ఏమవుతుంది 4:9. ఓకేనా. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ అలాగే మెన్సురేషన్స్ నెక్స్ట్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నెక్స్ట్ చాప్టర్ ఉంటుంది. అది కూడా చెప్తే మీకు కంప్లీట్గా సిలబస్ అయిపోతుంది. అలాగే మీకు చెప్పిన చాప్టర్స్ మొత్తం నుండి మ్యాథ్స్ అంటే మీకు ఫార్ములాస్ బాగా చదవాలి. ఫార్ములాస్ వస్తే ఆటోమేటిక్ మనకు సబ్జెక్ట్ మొత్తం వచ్చేసినట్టే. అవి వస్తే అలాగే బిట్ కూడా మనకు 1 మినిట్లో 1 బిట్ పెట్టాలి, సాల్వ్ చేసి పెట్టాలి. కాబట్టి మీరు ఫార్ములాస్ బాగా తరువుగా వచ్చినాయి అనుకోండి, మీరు ఈజీగా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టగలరు. అలా కాకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. బాగా ప్రిపేర్ అయితే మంచి కాలేజీలో ర్యాంకు మంచి ర్యాంక్ వస్తుంది. అలాగే మంచి కాలేజీలో కూడా మీకు సీట్ అన్నది వస్తుంది. ఓకేనా. అలాగే ఇప్పుడు చెప్పే సిలబస్ మీకు ఏపీ పాలిసెట్కి అలాగే IIITకి ఇంకా ఏపీఆర్జేసీ ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే ఏపీఆర్జేసీ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. జాగ్రత్తగా నేర్చుకుని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.